వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ముప్పై 38 నాటుసారా ప్యాకెట్లు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ జైభీం తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం మీసాల డోలపేట గ్రామానికి చెందిన తాడివలస రవి నాటుసారా అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించి పట్టుకున్నామని, అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ జైభీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలుపుతూ, రేగడి మండలంలో రాజాం ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జైభీం నాటుసారా అమ్మకాలపై దాడులు జరిపి నాటుసారా ప్యాకెట్లను అమ్ముతుండగా 38 నాటుసారా ప్యాకెట్లతో మీసాల డోలపేట గ్రామానికి చెందిన తాడివలస రవి అనే వ్యక్తిని పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ జైభీం మాట్లాడుతూ, ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా అమ్మినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని, వారిపై తమకు తగిన సమాచారం అందించాలని కోరారు. SM పురం రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి. ఎచ్చెర్ల మండలం SM పురం రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ముద్దాడ దిలీప్ మృతి చెందాడు. ఈ విషయం ఎమ్మెల్యే నడిగుతుటి ఈశ్వరరావు దృష్టికి రాగానే తక్షణమే ఎమ్మెల్యే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించి ఘటనకు దారితీసిన అంశాలపై పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. సంఘటన పరిస్థితిని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తులసిదాస్. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే బిఆర్ అంబేద్కర్ కి మనమిచ్చే ఘనమైన నివాళని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాస్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన పిదప ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక తత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం బీజేపీ ధ్వంసం చేస్తుందని విమర్శించారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తునివాడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు ఘనంగా మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమానికి సన్నాహాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని తునివాడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నందు మెగా పేరెంట్స్ మీటింగ్ సన్నాహ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా అలంకరించడం, అలాగే సుందరీకరణ ప్రధానోపాధ్యాయుని ఉప్పాడ పద్మ ఆధ్వర్యంలో కొనసాగాయి. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ తమ తరగతి గదులను పోటీపడి సుందరంగా అలంకరించారు. పిల్లలంతా మెగా పీటీఎం ఆకారంలో మైదానంలో కూర్చుని విన్యాసాలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు పీఈటీ బలరాం తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎమ్మెల్యే గొండు శంకర్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు సుస్థిరమైన పాలన అందించాలని హితవు పలికారు. ఇటీవల జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆరా తీసినట్లుగా గొండు శంకర్ తెలిపారు. సామాజిక విప్లవకారుడు అంబేద్కర్ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
రంగాలలో దళిత పీడిత ప్రజలకు సమాన హక్కులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ సామాజిక విప్లవకారుడని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ జంక్షన్ లో 68వ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ అణగారిన వర్గాలను బానిసలుగా చూసిన మనుధర్మాన్ని తగలబెట్టి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించి భారత రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ బాటలో ప్రయాణించి తోటి వారిని సమానత్వంతో చూసే నవ సమాజ నిర్మాణానికి అంకితం కావాలన్నారు. అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అలాగే అతిపెద్ద డెమోక్రటిక్ దేశమైనటువంటి భారతదేశాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు రన్ అవుతుందంటే స్వాతంత్రానంతరం అది కేవలం అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ఆయన నిర్మించే రాజ్యాంగం వల్లే. ఎన్నో వైవిధ్యాలు, ఎన్నో రకరకాల రిలీజియస్, ఎన్నో కులాల ఐక్యంగా ఉండేటటువంటి భారతదేశాన్ని ఈరోజు ఈ రాజ్యాంగం వల్ల ఎంతో సామరస్యంగా ముందుకు దూసుకుపోతుంది. అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకుని మార్పు తీసుకురావాలని సూచించారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని ముందు తరాలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లి అన్ని కుల మతాలని, అన్ని మానవ యొక్క హక్కుల్ని అన్ని రంగాల్లో కూడా మనం సమతుల్యం చేసుకొని వెళ్లాల్సిందిగా అందరిని కూడా పిలుపునిస్తూ ఆయన యొక్క స్ఫూర్తిని మనం కొనసాగించాలని అందరినీ పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజనాయుడు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్రలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు, రణస్థలం సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజనాయుడు నారా లోకేష్ ని కలిసి రణస్థలంలో ఉన్న సమస్యలను తెలియపరచగా తప్పకుండా మీ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడు నారా లోకేష్ మాట ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మళ్లీ గ్రామాల్లో ఎల్ఈడి వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, మంత్రి నారా లోకేష్ కి పిన్నెటి వెంకట భానోజనాయుడు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచుల సంఘ అధ్యక్షులు లక్ష్మీ ముత్యాల నాయుడు మరియు రాష్ట్రంలో గల సర్పంచులంతా ధన్యవాదాలు తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీతి నిజాయితీతో అప్పగించిన విధులు బాధ్యత, అంకిత భావంతో నిర్వర్తించి నూతనోత్తేజంతో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డ్ శశిభూషణ్ జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం పరేడ్ కమాండర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైజింగ్ డే పరేడ్ ను జిల్లా ఎస్పీ తిలకించారు. పరేడ్ నిర్వహణలో 2, 3 ప్లేటెన్లు మొదటి, ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. పరేడ్ కమాండర్, ప్లేటెన్లు కమాండర్,
సిబ్బందికి జిల్లా ఎస్పీ మెడల్స్ వేసి సత్కరించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హోంగార్డు అప్పలనాయుడు సతీమణి భారతికి జిల్లా వ్యాప్తంగా ఉన్న హోంగార్డు విభాగం వారి ఒకరోజు గౌరవ వేతనం 4,50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1962లో కొద్ది మందితో స్వచ్ఛంద సంస్థగా ఏర్పడిన హోంగార్డ్ ఆర్గనైజేషన్ నేడు జిల్లాలో 751 మంది మహిళా పురుష హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న హోంగార్డులంతా సివిల్, ఏఆర్ పోలీస్ సిబ్బంది కంటే తక్కువేమీ కాదని, విధులు నిర్వర్తించడం గొప్ప విషయమని తెలిపారు. ఇటీవల కాలంలో గార పోలీస్ స్టేషన్ లో రాత్రి విధుల్లో ఉన్న మహిళా హోంగార్డ్ రాజేశ్వరి పోలీస్ స్టేషన్ దగ్గర పాముకాటుకు గురైన మహిళను గుర్తించి 108 వాహనానికి కాల్ చేసి ప్రథమ చికిత్స అందించి ప్రాణాన్ని రక్షించేటట్లు చర్యలు తీసుకోవడం హోంగార్డుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణలోనూ, ప్రకృతి వైపరీత్యాల్లోనూ, వీఐపీల బందోబస్తు విధుల్లోనూ హోంగార్డులు సమయపాలనతో విధులు నిర్వర్తించి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. అనంతరం 35 సంవత్సరాల సర్వీస్ కాలం పూర్తి చేసుకున్న కృష్ణవేణి, రాజు, కృష్ణమ్మ, అదేవిధంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అనురాధ, విశాలాక్షులతో పాటు పలువురు హోంగార్డులను ఎస్పీ జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.